ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీగా గడపనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు సాయంత్రం శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు కూడా. ఈ సమావేశంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పల్ నాయుడు, మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఇక మళ్ళీ సమావేశం అవుతారని కూడా సమాచారం ఉంది. ఇక ఇవాళ సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. బడ్జెట్ హామీలపై చర్చించనున్నారు. అంతేకాకుండా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీం కూడా అమరావతికి వచ్చి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి రుణాల రీషెడ్యూల్కి సంబంధించి ప్రధాని మోదీకి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వనున్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇవాళ మోదీతో ఆయన భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది సాయంత్రం 4:30 అదేవిధంగా ఇప్పటికే జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో కూడా సమావేశం అయ్యారు కదా, ఏంటి ఓవరాల్ అప్డేట్స్? అంటే చందు, నిన్నటి నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న ఎవరైతే జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి సివి ఉన్నారో ఆయన్ని కలవడం జరిగింది. సివి పాటిల్ని ఆయన కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే దీనికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు ఉందో, ఈ పోలవరం ప్రాజెక్టు జరిగినటువంటి అంశాల మీద చర్చించడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడిని ఈ ఎంపీలు అదేవిధంగా కూడా సహాయ మంత్రులైనటువంటి ఈ పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా కూడా మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాసరాజు, వీళ్ళందరితో కలిసి అక్కడికి వెళతం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన ఈ సివి పాటిల్తో, ఆయన జలశక్తి మంత్రితో మాట్లాడటం జరిగింది. ఒక గంట పాటు కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ నడిచింది. ప్రధానంగా కూడా పోలవరానికి సంబంధించిన అంశం మీదే పూర్తి స్థాయిలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఒకసారి ప్రస్తావించడం, అదేవిధంగా కూడా పోలవరం ప్రాజెక్టుని పెద్ద ఎత్తున కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా నిర్మించాలి అని కోరినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే
దీనికి సంబంధించిన కాపర్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగువ కాపర్ డ్యామ్స్ని కట్టకుండా ఆపినటువంటి నేపథ్యంలో ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు, దానివల్ల నష్టపోయినటువంటి విధానం ఎంత దరిదాపు అప్పట్లో అయితే 400 కోట్లతో పూర్తయ్యేటువంటి డయాఫ్రమ్ వాళ్ళని తిరిగి పునర్నిర్మించాల్సినటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో 980 కోట్ల రూపాయలతో దాన్ని తిరిగి పునర్నిర్మించాల్సినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఈ పోలవరానికి సంబంధించి గతంలో మాదిరిగా కూడా రివర్స్ టెండరింగ్ విధానంతో పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో గతంలో మాదిరి కాకుండా కూడా ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్తోనే పూర్తి స్థాయిలో కూడా పనిచేసినటువంటి బాధ్యతాయుతంగా పనిచేస్తారు. అదేవిధంగా కూడా వాళ్ళు ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళని గట్టిగా కూడా అడిగేటువంటి అవకాశం, నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని బాగు చేయించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ పనికి ఆ పనికి కాంట్రాక్టర్లను కనుక తీసుకున్నట్లయితే మాత్రం అక్కడ ఎవరికి బాధ్యత లేకపోవడంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాజెక్టుని నిర్మించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అది పూర్తి కాదు, అనుకున్న లక్ష్యం సస్టైన్ కాదు అని ఆయన జలవనరుల శాఖతో మాట్లాడినట్టుగా కూడా తెలిసింది. తర్వాత ఈ రోజైతే మాత్రం ప్రధాని కలుస్తారు. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులకు సంబంధించినటువంటి రీషెడ్యూల్ వ్యవహారం, వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్కి సంబంధించిన వడ్డీలకు సంబంధించిన వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు PM మోడీతో ఆయన డిస్కస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశమును, రాజధానిని వేగవంతంగా కూడా పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి నిధుల వ్యవహారం, వీటన్నిటికీ సంబంధించి కూడా ఆయనైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా ఎంతో ప్రజలు నమ్మి గత ప్రభుత్వాన్ని కాదని చెప్పి అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమిని గెలిపించినటువంటి నేపథ్యంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగానే తాము ముందుకు పోతున్నట్లు సహకారం అందించాలని మోడీని కోరేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఈ రివర్స్ టెండరింగ్ వల్ల పూర్తి స్థాయిలో కూడా పోలవరం నష్టపోయింది. పోలవరంతో పాటు కూడా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి, రాష్ట్రం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలవరానికి సంబంధించిన అంశాన్ని ప్రస్ఫుటంగా కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 6 గంటలకి ఎవరైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కలుస్తారు. నిర్మలా సీతారామన్ కలిసి ఏదైతే గత బడ్జెట్లో కేటాయించినటువంటి 1500 కోట్లు 1500 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 15,000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే మాత్రం దానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యారంటీ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని విడుదల చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తారు. అలాగే ఈ తర్వాత అయితే మాత్రం హోంశాఖ మంత్రిని కూడా కలుస్తారు. అదేవిధంగా ఇక రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశం మీద కూడా కూలంకషంగా చర్చ అవసరం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.